పరిశుద్ధ గ్రంథముల నుండి 125వ కీర్తన భాగాన్ని మనం చదువుకుందాం. ఈ కీర్తన భాగాన్ని దావీదు మహారాజు తన అనుభవ జ్ఞానంతో రాశాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఏమని రాసినాడంటే, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలిచి సియోను కొండ వలె ఉంటారంట. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ రోజు ఎంతో మంది చిన్న శోధన వస్తే, చిన్న అనారోగ్యం వస్తే, డబ్బు లేకపోతే వారు కదల్చబడుతున్నారు, భయపడిపోతున్నారు, దేవుణ్ణి విడిచిపెడుతున్నారు. కారణం ఏంటంటే వారికున్న డబ్బుని, అందాన్ని, తెలివిని, జ్ఞానాన్ని, అధికారం మీద నమ్మిక ఉంచి జీవిస్తూ ఉన్నారు. అందుకని వారు చిన్న శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు కదిలిపోతున్నారు, భయపడుతూ పడిపోతూ ఉన్నారండి. దావీదేమని అంటాడు తెలుసా ప్రియమైన దేవుని పిల్లలారా? యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలిచి సియోను కొండ వలె ఉంటారంట. దావీదుకి ఎన్ని శోధనలు వచ్చినాయి, అయినా కదల్చబడలేదు. మనము కూడా దావీదు వలె దేవుని యందు నమ్మిక ఉంచాలి.